క్రితం ఏదైతే బొడ్డవరం ప్రాంతంలో ఉన్న గిరిజనులు దళితులు బతకండి అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే టీ పట్టా భూమి ఇచ్చిందో మొత్తం భూమినంతటిని జిందాల్ కోసం తీసుకున్నారు. ఆ తీసుకున్నప్పుడు భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, కంపెనీలో వాటాలు ఇస్తాం, షేర్లు ఇస్తామని చెప్పేసి నమ్మించి కలెక్టర్ని మధ్యవర్తిగా పెట్టి మొత్తం జీవోలు ఇచ్చారు. 18 ఏళ్ళుగా భూములు కోల్పోయిన నిర్వాసితులందరూ కంపెనీ కడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూసి ఒక తరమే సర్వనాశనం అయిపోయింది. తీరా 18 ఏళ్ళు దాటిన తర్వాత ఈ భూమికి నిర్వాసితులకి సంబంధం లేకుండా జీవో నెంబర్ 14 తెచ్చి ఈ భూమిని రియల్ ఎస్టేట్ చేసి ఫ్లాట్లుగా చేసి అమ్ముకోవడానికి ఏమో ఒక జీవో తెచ్చారు. పారిశ్రామికవేత్త అయిన జిందాల్ కోసం ప్రభుత్వం ఎదురొడ్డి రెడ్ కార్పెట్ పరిసి మరీ భూమికి అమ్ముకోవాలని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. తక్షణమే జీవో నెంబర్ 14ని రద్దు చేయాలి. ఏదైతే ఆ రోజు నిర్వాసితుల కోసం హామీ ఇచ్చారో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి షేర్లు ఇస్తామని చెప్పేసి వెంటనే అమలు చేయాలి. అది అమలు చేయడం మీకు చేత కాకపోతే తక్షణమే ఆ భూమి వాళ్ళకి ఇచ్చి నిర్వాసితులను ఆదుకోవాలి. ఇప్పటికే బుక్క పకీరుడైపోయి ఊరు చెట్టు పుట్ట వదిలి తిరుగుతున్న నిర్వాసితులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఉందో పేద ప్రజల పక్కన గిరిజనులు దళితుల పక్కన ఉండాలి తప్ప యజమానుల పక్క కొమ్ముకాయడం సిగ్గుసేటు. తక్షణమే మట్టి పనులు ఏదైతే అనుమతులు లేకుండా నిర్వాసితులను సంప్రదించకుండా నిర్వాసితులను న్యాయం చేయకుండా కలెక్టర్ మధ్యవర్తిగా ఉండి R&R ప్యాకేజీ అమలు చేయకుండా మట్టి పనులు ఏం చేస్తున్నారో తక్షణమే ఆపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.